ఎక్కడ ఆగిపోయావు? లోపలికి రా. ఆ ప్లేట్ ఏంటమ్మా? అదేనన్నా, నువ్వు భోంచేసావో లేదానని తినిపిద్దామని తీసుకొచ్చాను. భాను ఉంది కదమ్మా, నేను ఆకలిని అడక్కముందే అన్నం పెడుతుంది. నేను కదలలేనని తెలిసినా కూడా ఎంతో ప్రేమతో సేవ చేస్తుంది. ఇంత గొప్ప భార్యను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. మీరు వెళ్ళి భోంచేయండి అత్తయ్య, ఆయన విషయం నేను చూసుకుంటాను. ఇంతకీ నువ్వు తిన్నావా? ఆయనకి టాబ్లెట్స్ వేశాక తింటాను. కార్తీక్, నీకోసం నీకిష్టమైన జున్ను తీసుకొచ్చాను. థ్యాంక్స్ నీలిమా, అన్నం తిన్నాక తింటాను. అత్తయ్య, సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి జున్ను పెట్టారు కదా, అలాంటిది ఇంత పెద్ద ప్రమాదం జరిగొచ్చిన ఆయనకి జున్ను పెట్టొచ్చా? వాతం చేస్తుంది కదా, ప్రమాదమేమో. ఏమో అంటావేంటి భాను, చాలా ప్రమాదం. ఏంటి నీలిమా, నీకు తెలిసి చేస్తున్నావా లేకపోతే తెలియక చేస్తున్నావా? ఇప్పుడు వాడు జున్ను తింటే ఎంత ప్రమాదమో తెలుసా? అది కదండి, కార్తీక్కి ఇష్టమని తీసుకొచ్చాను. ఇష్టమని ఇలాంటివి పెట్టి నా కొడుకుని మరింత కష్టాలు పాల్చేస్తావా? నీకు తెలియకపోతే ఎవరినైనా అడుగు, అంతేకాని ఇలా అడ్డమైనవన్నీ పెట్టి వాడిని మరింత ఇబ్బంది పెట్టకు. భాను, తినిపించడం అయిపోయిందా? పద, నువ్వు భోంచేద్దు గాని. ఒక నిమిషం అత్తయ్య, ఈ ప్లేట్ వాష్ బేసిన్లో పెట్టొస్తాను. నీలిమే ఉంది కదా, తను పెడుతుందిలే. నువ్వు భోంచేద్దు గాని రా. అంకుల్, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, మళ్ళీ తాగుతాను. ఏంటి అంకుల్ వెతుకుతున్నారు? నా పర్సు కనపడట్లేదమ్మా. అవునా, ఉండండి వెతికి పెడతాను. ఎక్కడ పెట్టుంటాను? రానా? అమ్మా, నాన్న పర్సులో 2 ఫోటోలున్నాయి. ఒకటి నీది, ఇంకోటి నాది. నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కానీ నేనంటే కోపం ఉన్నట్టే అందరి దగ్గర ఉంటారు. పర్సులో మాత్రం నా ఫోటో పెట్టుకున్నారు. ఇది ఆయనకు నా మీదున్న ప్రేమకు చిహ్నమేనా? ఆటలో జరిగిన దానిలో నా తప్పు లేకపోయినా నేను దోషినయ్యాను. అందుకు ఆయన ఒక కారణం. అందువల్లే ఆయనకి నేను దూరం అయ్యాను. ఈ నిజం నీలిమ ఎప్పుడు బయటపెడుతుందో తెలీదు. అప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. కనపడిందమ్మా? ఇంట్లో ఎక్కడా లేదంకుల్.
బహుశా బయట ఎక్కడో పడిపోయి ఉంటుంది. నిన్న మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో గుర్తు చేసుకోండి. ఆఫీస్లో 2-3 మీటింగ్లు ఉన్నాయి. ఆ తర్వాత కార్తీక్ని చూడడానికి భాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది కాక ఇంకెక్కడికి వెళ్ళలేదు. అయినా ఇప్పుడు ఎక్కడైనా వెతకమంటావు? అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంకుల్. బ్యాంక్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేయించేసి అన్ని రీప్లేస్ చేయించుకోవచ్చు. అందులోనూ డబ్బులు పోతాయేమో కానీ మిగిలినవేవీ పోవు. భయపడాల్సినవేవీ లేవమ్మా, కానీ బాధపడాల్సినవే చాలా ఉన్నాయి. బతకడానికి అవసరమైన కార్డులన్నీ రీప్లేస్ చేసేసుకోవచ్చు, కానీ తనే బతుకనుకున్న జ్ఞాపకాలు మాత్రం రీప్లేస్ చేసుకోలేం. మీనాక్షి దూరం అయ్యాక ఆ జ్ఞాపకాలే మిగిలాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు కూడా దూరం అయిపోతే ఎలా బతికేది? మీరు వెతుకుతుంది దీని గురించేనా? అరే అవును బాబు. కబడ్డీ ఏమండి వాసు గారు, శివ లారీకి పారిపోతున్నాడండి. థ్యాంక్స్ బాబు. అరే నిలబడే ఉన్నావే, రా వచ్చి కూర్చో కూర్చో కూర్చో. చాలా థ్యాంక్స్ బాబు. దూరం అయిపోయింది అనుకున్న నా బంధాన్ని తిరిగి తీసుకొచ్చిచ్చావు. బంధాలు దూరంగా ఉన్నా దూరం అయిపోవండి. ఒక్కోసారి మనం తెలుసుకోలేం, అంతే. ఈ పర్సన్ నీకెక్కడ దొరికింది పార్దు? నాకెక్కడా దొరకలేదు. నిన్న ఇంట్లో పడిపోతే భాను మీకు ఫోన్ చేస్తుంటే ఎందుకులేని నేనే తీసుకొచ్చానా. అంకుల్ దాని గురించి ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? తీసుకొచ్చి మంచి పని చేశావు. నిజమే, నాకు కూడా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. నాకు కూడా తీసుకురమ్మా. అదేంటి, ఇవ్వాల్సింది మీరు కదా, నేనే అడుగుతున్నానేంటనుకుంటున్నారా? చెప్పాను కదా, ఏదైనా అడిగి తీసుకోవడం నాకు అలవాటని. ఈ ఇంట్లో మీరు తాగే ఆఖరి కాఫీ ఇదే. ఏం మాట్లాడుతున్నావు? నిజం వాసుదేవరావు గారు, నిజాయితీగా చెప్తున్నాను. ఈ ఇల్లు నాది. సాయంత్రానికల్లా మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి.